దళిత క్రిస్టియన్ను వాళ్ళ హక్కులు అనే దానికి సంబంధించి దళిత క్రిస్టియన్కి రాజ్యాంగం ప్రకారం అతను దళితుడిగా ఆ రిజర్వేషన్ అనేది కుదరదు, దళితుడిగా ఒప్పుకోవటం కుదరదు. దాని ప్రకారంగా ఈ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి కూడా కుదరని పని, దాని ప్రకారంగా ఉద్యోగానికి కూడా అనర్హుడు అనేలాంటి మీరు ఏదైతే చేశారో అది చేయడానికి ప్రాతిపదిక ఏంటి? 2, దాన్ని అవతలి వర్గం పూర్తి స్థాయిలో మీరు క్రిస్టియన్ మత వ్యతిరేకని, అట్లాగే దళిత వ్యతిరేకి అని చెప్పేసి మీ మీద ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేసే లాంటి ప్రకటనలు, తలలు తీస్తామని, కాళ్ళు తీస్తామని, చేతులు తీస్తామని ఒక వర్గం, ఇంకొక ఎక్స్ట్రీమ్ వ్యవహారం, ఇంకో పక్కన మీ అభిమానులు, దాంట్లో దళితులు కూడా మీరు రాజ్యాంగంలో ఉన్నదే చెప్పారు అనేలాంటి మేధావి వర్గం దీన్ని సున్నితంగా గమనిస్తూ ఉంది. దీంట్లో లోతుని విశ్లేషిస్తారా? అంటే ఇది దురదృష్టం ఏంటంటే సుభాకర్ గారు, అన్ఫార్చునేట్గా కొద్దిమంది నన్ను ఎక్కువ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఈ ఇష్యూలో. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. అప్పుడు మీరు మీ ప్రియాంబుల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇదేది కూడా అసలు నేను మాట్లాడింది కాదు. బేసిక్గా రాజ్యాంగంలో అంబేద్కర్ గారి నాయకత్వంలో 12 మెంబర్ కమిటీ ఏదైతే అద్భుతమైన భారత రాజ్యాంగాన్ని తయారు చేశారో అందులో స్పష్టంగా పొందుపరచబడి ఉన్న అంశాన్ని ఒక శాసనసభ్యుడు కావచ్చు, ఒక పార్లమెంట్ సభ్యుడు కావచ్చు, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడు కూడా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన తరువాత అంతకుముందు సేలియంట్ ఫీచర్స్ కాస్తో కోస్తో స్పష్టత ఉన్నప్పటికీ పరిపూర్ణంగా నేను ఒకసారి ఎప్పుడైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యి రాజ్యాంగం మీద ప్రమాణం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు ఎంపీగా అసలు ఈ రాజ్యాంగం అన్నది కూడా పూర్తిగా చదవాలి అని చెప్పి, నాకు స్వతహాగా పుస్తకాలు చదవటం కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్తో ఆ రాజ్యాంగాన్ని కూలంకషంగా చదవటం జరిగింది. సో అందులో ఏదైతే ఉందో రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తిగా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను అని ప్రమాణం చేసిన వ్యక్తిగా అందులో ఉన్నదాన్ని కొందరు మిస్అండర్స్టాండ్ చేసుకునో, ఒకవేళ మిస్ఇంటర్ప్రెట్ చేసో మాట్లాడుతూ ఉంటే అది కాదు ఈ రకంగా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరి కాస్త డీటెయిల్డ్గా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అంటే, నేను గతంలో జగన్మోహన్ రెడ్డి నా మీద తప్పుడు కేసులు చాలా పెట్టించినప్పుడు అసలు నేను ఢిల్లీలో ఉండి ఇక్కడ నా మీద రకరకాల హింసాకాండాలు లాంటివి చేసి ఈ బ్యాక్గ్రౌండ్లో నేను ఎక్కడ మళ్ళీ నియోజకవర్గానికి వస్తాను అని చెప్పి నా మీద కొన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ పెట్టడం జరిగింది. అప్పుడు నేను కూడా చాలామంది న్యాయవాదులతో, ఎందుకంటే నేను అన్నిటిలో స్టేలు తెచ్చుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. ఆ సమయంలో అసలు బేసిక్గా అసలు కేసు పెట్టాలి అంటే చట్టం చేసినప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. అది కులంతో దూషించాలి, ఒక వ్యక్తిని కులంతో దూషించాలి, అప్పుడు ఎవరైనా విని ఉండాలి. సడన్గా ఎవరికో కల్లో నేను ఏదో కనపడే కల్లో నేను తిట్టానని చెప్పి నన్ను తిట్టాడని చెప్పి చెప్పేయడానికి లేదు కదా. సో పక్కన ఎవరున్నారు, దానికి సాక్ష్యం ఏంటి, ఇటువంటివన్నీ ఏమీ లేకుండా అసలు కలిసిన సందర్భమే లేదు. నేనెక్కడో ఢిల్లీలో ఉంటే ఏదో కెనడీ అని, లేకపోతే అబ్రహాం అనో, లేదంటే టిపికల్ రెగ్యులర్ చర్చ్ గోయింగ్ క్రిస్టియన్ నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ సంబంధం లేకుండా పెట్టేస్తే, ఇంకొకటి చాలా ఆశ్చర్యకరం. ఒకటైతే ఐ థింక్ దట్ ఫెలో ఇస్ ఫ్రమ్ మిస్టర్ పివి సునీల్ కుమార్స్ హోమ్ టౌన్. నేను నా కస్టోడియల్ టార్చర్లో ఏమన్నా ఆయన పివి సునీల్ కుమార్ గారి గురించి
ఎస్ ఈ వాజ్ ద సస్పెక్ట్. నాకు ఐ హ్యావ్ క్లారిటీ, బట్ ఏదైనా ప్రూవ్ అయిన తర్వాతే కదా అతను చేసాడని చెప్పి నేను మాట్లాడినప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయంట. అతని ఊర్లో అతని కజిన్ అనుకుంటా, ఏది అతను ఎవరో నాకు తెలియదు. మీరు పివి సునీల్ కుమార్ మీద ఆరోపణ చేస్తే ఆయన అనుచరుడు మనోభావాలు దెబ్బతిని మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు నా పెట్టడం మీద జరిగిందా? ఎస్సీ ఎస్టీ కేసు పెడితే అది రిజిస్టర్ చేశాడు లోకల్ పోలీసు. అది జగన్ ప్రభుత్వంలోనేనా? అవును, అప్పుడే ఎవరెవరో అసలు దానికి వేరే కేసు ఏదన్నా అంటే అదొక రకం, ఎస్సీ ఎస్టీ కేసు పెడతావేంటి అన్న దగ్గర ఎస్ అసలు అర్హత ఒకటి, కంటెంట్, ఇంకొకటి వెదర్ ఈజ్ ద పర్సన్ రియల్లీ ఎలిజిబుల్, చట్టబద్ధత ఏంటి అసలు? ఆ చట్టబద్ధత అన్న దాని మీద ఈ డిస్కషన్స్ అన్నీ రావడం జరిగింది, వాటిని మెన్షన్ చేయడం జరిగింది. నేను నా చిన్నప్పుడు నేను ఫస్ట్ స్కూల్లో జాయిన్ అయిందే విజయవాడ నిర్మలా కాన్వెంట్లో. ఆ తర్వాత సెయింట్ ప్యాట్రిక్స్ అని మెడ్రాస్లో అడయార్లో కూడా చాలా సంవత్సరాలు నేను చిన్నతనంలో విద్యాభ్యాసం జరిగింది. మధ్యలో ఒకే మాంటిసోరీలో వేరే దగ్గర చదివినప్పటికీ మళ్ళీ ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి ఆంధ్ర లైలా కాలేజే. అండ్ మై గ్రాండ్ ఫాదర్ శిరీష్ రాజు గారు ఈజ్ ద బిగ్గెస్ట్ డోనర్ ఫర్ నిర్మలా కాన్వెంట్, అట్కిన్సన్, లైలా కాలేజ్, మ్యారిస్టెల్లా, అన్నిటికీ ఆయన మేజర్ డోనరు. ఆయన ఎప్పుడు ఎంతమందికి సీట్లు చెప్పినా కూడా ఇమ్మీడియట్గా అక్కడ సీట్లు ఇచ్చేవారు, ఈ బీయింగ్ ద మేజర్ డోనర్. సో అలాగా ఎప్పుడు కూడా ఒక మతానికి అగేన్స్ట్ అనే కాన్సెప్టే లేదు. నేను చదువుకున్న స్కూళ్ళు కాలేజీ కూడా అదే అయినప్పుడు అసలు నేను వ్యతిరేకంగా ఉండి అవసరం లేదు, అవకాశం లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ రెస్పెక్ట్ దట్ రిలీజియన్ దట్ మోస్ట్. ఇప్పుడు మను సిద్ధాంతాన్ని చాలామంది తప్పు పడతారండి. ఎందుకంటే ఈ మను ధర్మం ప్రకారం ఈ కులాలు వచ్చినాయి, అనవసరంగా ఈ కులాలు వచ్చినాయి, హిందూ మతంలో ఈ కులాల వల్లనే వర్ణ వ్యవస్థ, ఎంతో కొంత వర్ణ వ్యవస్థ వల్లనే ఇబ్బందులని మాట్లాడతారు. అంటే నేను దాన్ని మంచి చెడుల్లోకి నేను వెళ్ళాల, ఎందుకంటే ఆ స్థాయి నాది కాదు. చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, నేను దాని జోలికి వెళ్ళను. బట్ కుల వ్యవస్థ అనేది లేని ఒక గొప్ప మతం క్రిస్టియానిటీ. దెర్ ఇస్ నో కాస్ట్ సిస్టమ్ ఇన్ క్రిస్టియానిటీ. సో అటువంటి గొప్ప మతంలో మళ్ళీ ఈ కులాలని చొప్పించి మరి ఎవరైతే ఈ మతంలో ఒక రకమైన వివక్ష ఉంది, సో కాబట్టి రిలీజియన్ మార్చుకున్నారో అదే వివక్షని ఆ మతంలోకి అంటే కుల వ్యవస్థని, వివక్ష కాదు, ఆ కుల వ్యవస్థని ఆ మతంలోకి చొప్పించాలి అనే ప్రయత్నం సమంజసం కాదేమో అని చెప్పి అది నా మనసులో మాట. అది కూడా నేనేమి, రాజ్యాంగం ఏం చెప్తుంది రాజుగారు? రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఎవరైనా మతం మారినప్పుడు బీసీ కింద వస్తారు. ఇఫ్ దే కన్వర్ట్ టు అదర్ దాన్ హిందూ, సిక్కిజం అండ్ బుద్ధిజం, ఇది కాకుండా క్రిస్టియానిటీలోకి వెళ్తే బీసీసీ, ఐ థింక్ ఇస్లాంకి వెళ్తే ఐ థింక్ బీసీడీ ఆర్ సంథింగ్, ఆ కేటగిరీలోకి వస్తారు. దానికి దెర్ ఈస్ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్, ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్ దే వుడ్ బి ఎలిజిబుల్ అని చాలా స్పష్టంగా రాజ్యాంగంలో ఉంది. సో అది నేనేమన్నా దాన్ని మార్చడానికి కొన్ని రాష్ట్రాల్లో, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా అది కాన్స్టిట్యూషన్ మార్చడానికి రాష్ట్ర అసెంబ్లీలకి హక్కు లేదు, కానీ పార్లమెంట్లో మార్చాలి. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు, ఆ తర్వాత ముఖ్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అట్లాగే తమిళనాడు. సో ఇప్పుడు అక్కడ దాన్ని సవరణ చెయ్యాలి అంటే
రాజ్యాంగంలో మేజర్ చేంజ్ చేయాలి అంటే దానికి మోర్ దాన్ 51% ఆఫ్ ద స్టేట్స్ ఒప్పుకోవాలి. 75%, 3/4 మెజారిటీ ఇన్ బోత్ ద హౌసెస్తోనే అది సాధ్యపడుతుంది. సవరణ అక్కడ మార్చాలి. సో రాజ్యాంగంలో మార్చారనుకోండి, ఎవరో దాని గురించి మాట్లాడటానికే లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం ప్రక్రియలో చాలా ప్రధాన భూమిక పోషించిన దశలో ఆయన కాలంలోనే, ఆయన సమయంలో, ఆయన చేతుల మీదుగా ఎవరైతే హిందువుగా ఉండి మతం మారుతారో ఈ హిందూ కులాల ద్వారా వచ్చిన రిజర్వేషను అది దఖలు పడదు, అక్కడితో దానికి మతం మారితే రిజర్వేషన్ కోల్పోతారు అనేది సుస్పష్టంగా. అవును, అది కూడా ఒరిజినల్లీ రికమెండెడ్ ఫర్ 10 years. ఆ రిజర్వేషన్స్ అన్నది కూడా తర్వాత పునరాలోచించుకోవాలన్నారు. సో పునరాలోచించుకునే ప్రయోజనం ఉంది కాబట్టి పునరాలోచించుకుంటూ ఉన్నారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. రాజ్యాంగాన్ని మార్చే హక్కు కూడా ఉంది. ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం దాన్ని మార్చుకోవాలి అంటే దాన్ని ఇందాక చెప్పుకున్నట్టు ఒక రాష్ట్రం 2 రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రి 2 ముఖ్యమంత్రుల్లో కాదు, ఓవరాల్గా. సో బేసిక్గా దే హ్యావ్ టు మూవ్ అవే ఫ్రమ్ వాట్ వాళ్ళు చెప్పిన దాంట్లో అంబేద్కర్ గారి ఆలోచనలకు పూర్తి భిన్నంగా మార్చుకోవచ్చు. సో కాలమాన పరిస్థితులు బట్టి మార్చుకోవచ్చు. డెఫినెట్గా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది. సో వాళ్ళు మార్చుకోవచ్చు. నేననేది ఆ రాజ్యాంగంలో ఉన్నంతసేపు అది మార్చాలి అని పోరాటం ఒకవైపు, అది సమంజసం. మార్చకుండానే అమలు చేయాలి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, అంటే రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను అని ఒక పక్క ప్రమాణం చేసి తూనాబొడ్డు అని దానికి వ్యతిరేకంగా వెళ్ళగలరా? వెళ్ళాలి అంటే రాజ్యాంగాన్ని సవరణ చేసుకోవాలి. మరి రాజకీయ పార్టీలు, అధికారం, ఈ గేము, ఈ కులాలు, ఈ వ్యవహారంలో తెరనకమాలు మాట్లాడినా మళ్ళీ తర్వాత ఇట్ విల్ బి సబ్జెక్టెడ్ టు మేబీ సుప్రీం కోర్ట్ ఆల్సో మైట్ ఇంటర్వ్యూన్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు నేను 60% రిజర్వేషన్లు ఇస్తాను బీసీలకి అని అన్నారు. మన తెలంగాణలో అంత మునుపు కొన్ని రాష్ట్రాల్లో ఉంది. సుప్రీంకోర్టు డిసగ్రీడ్. ఎందుకు అంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అనే ఒక భావనలో కాదన్నారు. సో రాజ్యాంగాన్ని మార్చే అధికారం పార్లమెంటరీ వ్యవస్థకి ఉన్నప్పటికీ అది పూర్తిగా ఆ ఒరిజినల్ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి ఇట్ షుడ్ నాట్ బీ ఇన్ టోటల్ వయలేషన్ అని కూడా ఉంది. సో అది ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు అనేది నా వరకు నేను రాజ్యాంగాన్ని గౌరవిద్దామనే మాట్లాడాను తప్ప ఇప్పుడు ఆ రిజర్వేషన్ పెంచినందువల్ల అందులో క్రిస్టియానిటీలోకి కులాన్ని ప్రవేశపెట్టినందువల్ల ఇన్ వాట్ వే ఐఎమ్ ఎఫెక్టెడ్? ఐఎమ్ లీస్ట్ ఎఫెక్టెడ్. ఐ కాంట్ సే ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. ఎందుకంటే రాజ్యాంగంలో రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిగా అటువంటి మాటలు మాట్లాడకూడదు. బట్ రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత ఉంది కాబట్టి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అది వ్యతిరేకము అని చెప్పవలసిన బాధ్యత సటన్లీ నా మీద ఉంది. మీరు మాట్లాడేది రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పవలసిన బాధ్యత అయితే నా మీద ఉంది. సో ఆ బాధ్యత ప్రకారం నేను చెప్తున్నాను తప్ప నేను క్రిస్టియన్ మతానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదు. నేను ఎంతో గౌరవించే మతం క్రిస్టియానిటీ, అందులో ఎటువంటి సందేహం లేదు.